ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. మాస్టారి రచనలు అనేక ప్రక్రియలలో సాగినయి. అందులో కథ ఇది ఒక ప్రక్రియ. అంటే గొప్ప ఆధ్యాత్మిక విషయాన్ని, గొప్ప తత్వాన్ని, మనలో మార్పును తీసుకొచ్చేటువంటి విషయాన్ని చిన్ని కథల ద్వారా మాస్టారు మనకి ప్రసాదించారు. అటువంటి మాస్టారి కథలను కొన్నింటిని ఈరోజు చెప్పుకుందాం. అంటే చాలా గ్రంథాలు ఉన్నాయండి. కథాసుధ అని ఒక గ్రంథం ఉంది, మాస్టారి కథల సంపుటి. కథాలహరి అనే ఒక గ్రంథం ఉంది. అట్లాగే ఈకే కథలు, ధారా కథలు అనే ఒక గ్రంథం ఉంది. ఇటీవలే ఒంగోలు గురు పూజల్లో ఆవిష్కరింపబడినటువంటి గ్రంథము కులపతి స్టోరీస్ అని ఒక గ్రంథం ఉంది. ఇట్లా కథలకు సంబంధించిన గ్రంథాలు మనకి ప్రసాదించబడ్డాయి. అందులో కొన్ని కథలు చెప్పుకుందాం. మంద మంత్రమా అని ఒక కథ అండి. ఈ కథలో ఏంటంటే ఒక మహానుభావుడు ఉంటాడు. ఆ మహానుభావుడు చక్కగా డిస్పెన్సరీ సేవ చేయటము, తనకు చేతనైన మంచి పని ఇతరులకు అందించటము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరు, కథలో ఉన్న అందం చూడండి. ఎప్పుడైనా మధ్యలో నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఒక కొత్త వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడు. అయ్యా కూర్చోండి అంటాడు. అయ్యా నేను మీ బావటి వాళ్ళ ముందు నేను కూర్చునేంతటి వాడినా, నేను అల్పుణ్ణి, ఈ బ్రహ్మాండంలో నేను ఒక క్షుద్ర కీటకాన్ని అని అంటాడు. సరే ఇంతకీ మీరు దేనికోసం వచ్చారో చెప్పండి అంటే, తమ దర్శనం చేసుకొని తరిద్దామని వచ్చాను, తమ దగ్గర కుండలిని యోగం నేర్చుకుందామని వచ్చాను, మీ సాన్నిధ్యంలో కొంతకాలం గడుపుదామని వచ్చాను అంటాడు. సరే అని తన గురించి చెప్పుకుంటాడు. నేను కూర్చోటము పైన కూర్చోనండి ఎప్పుడు, పైగా మంచం మీద కూడా ఎప్పుడు పడుకోను, కిందనే కూర్చుంటాను, కిందనే పడుకుంటాను. ఎందుకంటే ఈ శరీరం ఒక పశువు లాంటిది. ఈ శరీరాన్ని మనం ఎంతసేపటికి కష్టాన్ని అలవాటు చేయాలి కానీ సుఖాన్ని అలవాటు చేయకూడదు. పైగా ఆహారం కూడా నేను అన్ని మరమరాలో, అన్ని వేరుశెనగ పప్పులో, అన్ని బఠానీల్లో తింటాను రోజుకి, అంతేను. తిని మంచిలు తాగుతాను, ఇంకేమి తినండి, ఆహారం 10 సంవత్సరాలైంది నేను ఆహారం తీసుకొని అంటాడు. సరే బాగానే ఉందండి, నేను ఆశ్రమానికి వెళ్తున్నాను, నడుచుకుంటూ మాట్లాడదానండి, వెళ్తూ మాట్లాడుకుందాము, రిక్షా ఎక్కుదాను రండి అంటాడు. నేను రిక్షా ఎక్కనండి, నేను నడుస్తాను. మన బరువుని ఇతరుల చేత మోయించటం ఏమిటి, ఇది నాకు నచ్చదండి అని అంటాడు. సరే నిజమేనండి, మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకుంటున్నారు, మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నారు, ఇదేదో ఇతరులకు ఉపయోగపడేటువంటి పనిలో మనం గనక ఈ శ్రమను పెడితే మంచిది కదా, మిగతా వాళ్ళకు కూడా ఏమైనా ప్రయోజనం కలుగుతుంది కదా అంటే, ఇతరుల సంగతి మనకెందుకు, ఈ రోజుల్లో ఏ మాట మాట్లాడితే ఏ ప్రమాదమో ఏంటో అంటాడు. అంటే ఇతని తత్వం చూడండి ఒక్కసారి. సరే వీళ్ళింట్లో ఉంటాడు. మీ సాన్నిధ్యం కోరి వచ్చాను, మీ దగ్గర ఉంటాను అన్నాడు కదండి, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, నా కర్మవశాత్తు భార్యా పిల్లలు ఏర్పడ్డారు, ఇట్లా చెప్తాడు. సరే వీళ్ళింట్లోనే ఉంటుంటాడు. కానీ ఏ కాడికి భోజనానికి రాడు. పోనీ భోజనానికి రాత్రి 9:30 10 భోజనానికి రాడు. భోజనానికి వచ్చిన వాడు పోనీ ఏదో చిన్న గుడ్డ కట్టుకొని వస్తాడు, ఏదో దావళినో ఏదో చిన్న గుడ్డ కట్టుకొని వస్తాడు. పోనీ వెంటనే కూర్చోడు, వెంటనే వడ్డిస్తే వెంటనే తినడు, మళ్ళీ అక్కడ జపం అంటాడు, ఇంకేదో అంటాడు. చిన్నగా ఎంత తక్కువ వడ్డించినా కూడా నాకు చాలండి, వద్దు 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 అంటాడు, మొహమాట పడతాడు. ఏదో చిన్న ఉత్తరీయం లాంటిది పరుచుకొని అక్కడే పడుకుంటాడు. పొద్దున్నే అతని గదికి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు. తెల్లవారి 3:30కి లేస్తాడు.
3:30కి లేచి జపం అంటాడు, 7 దాకా ఆ గది దగ్గరికి ఎవరికి వెళ్ళటానికి లేదు. ఇలా ఉంటున్నాడు. ఇంకా చిన్న చిన్నగా ఈ ఉంటున్న ఇతనికి, ఈ గెస్ట్కి కూడా ఆయనకి విసుగు కోపం కూడా ఎక్కువైనట. ఈ యజమాని పిల్లల్ని కూడా విసుక్కుంటున్నట్ట. ఈ యజమాని భార్య ఈయనకి చెయ్యాలి కదండి, ఆవిడకి నిద్ర లేకపోవటం వచ్చింది. నిద్ర లేక ఆవిడ కూడా అనారోగ్యంకి వెళ్ళేటువంటి స్థితి వచ్చింది. అప్పుడు ఈ యజమాని గమనించి, అయ్యా మీరు 4 రోజులు బట్టి ఉంటున్నారు, ఏం ఉపయోగం లేదు, మీ గురించి మిమ్మల్ని చూసి నేనన్నా మారాలి, నన్ను చూసి మీరన్నా మారాలి, మారినప్పుడు ఉపయోగం ఏముంది, ఇంకా మీరు వెళ్ళవచ్చు అని అంటాడు. అంటే ఆయన అంటాడు, అయ్యో అట్లానా, మీరు మందులు ఇస్తారు, మంచి మందు ఇస్తారని తీసుకుందామని అనుకున్నాను అంటే మరి ఇప్పటిదాకా అడగలేదేందండి అంటాడు. కాదండి, మీరు చాలా బిజీగా ఉన్నారు, డిస్పెన్సరీ వర్క్లో చాలా బిజీగా ఉన్నారు, అందువల్ల మిమ్మల్ని అడగలేకపోయాను అని అంటే, సరే ఉండండి అని లోపలికి వెళ్ళి సల్ఫర్ 50 ఆ మందు తీసుకొచ్చి వేస్తాడు. చెప్పడు బలానా మందని, మందు తీసుకొచ్చి వేస్తాడు. ఇంక ఈయన సెలవు తీసుకొని వారి ఊరు వెళ్ళిపోతాడు. 6 నెలలు గడుస్తుంది. 6 నెలల తర్వాత మళ్ళీ ఇతను తిరిగి వస్తాట. అయ్యా నేనండి బలానా గోపయ్యను, ఈయన డిస్పెన్సరీ వర్క్లో బిజీగా ఉంటాట ఆ సమయంలో ఈ యజమాని. 6 నెలల తర్వాత ఇతను మళ్ళీ తిరిగి వచ్చేస్తాట. ఎట్లా ఉన్నాడు, చక్కగా ఇప్పుడు ఒంటి నిండా బట్టలు వేసుకున్నట్ట, సిల్క్ లాల్చి ధరించి ఉన్నట్ట, మనిషి కాస్త నునుపుదేలేట, కాస్త లావు చేసేట, మెరిసిపోతూ ఉన్నట్ట. నేనండి మీ ఇంటికి వచ్చాను కదా అప్పుడు, నన్ను గుర్తుపట్టారా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను, 1 నెల తర్వాత ఆలోచించాను, మీరు చెప్పిందే నిజమనిపించింది, కనుక మీరు మా ఊరొచ్చి డిస్పెన్సరీ ఓపెన్ చేయాల్సింది. నేను కూడా ఇప్పుడు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండకుండా ఇంటి దగ్గర నలుగురిని పోగేసి నేనేదో మంచి విషయాలు చెప్తూ ఉన్నానండి. మా ఊళ్ళో ఊరికే రాజకీయాలు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకోవటం, రాజకీయాలు, పార్టీలు, అందువల్ల పాదుకా పట్టాభిషేకం, రామాయణంలో పాదుకా పట్టాభిషేకం చెబుతున్నాను ప్రస్తుతం, మీరు కూడా ఒక మంచి రోజు చూసుకొని మా ఊరు రావాలి, వచ్చి డిస్పెన్సరీ ఓపెన్ చేయండి, మంచి విషయాలు చెప్పండి మా వాళ్ళకి అని అంటాడు. ఇతను 6 నెలల తర్వాత వచ్చి ఆ యజమాని తన మందు పనిచేసినందుకు సంతోషిస్తాడు అని అంటంతో ఈ కథ పూర్తవుతుంది. అట్లా ఇంకొక కథ చెప్పుకుందాం. ఇతను విశాఖపట్నంలో ఉంటాడు. తుఫాను ఏర్పడుతుంది అనకాపల్లి ఏరియాలో. విశాఖపట్నం నుంచి ఈ తుఫాను బాధితుల కోసము ఇతను డ్యూటీ నిమిత్తంగా, అంటే తుఫాను బాధితులను రక్షించే డ్యూటీ పడుతుంది ఇతనికి. ఆ డ్యూటీ పరంగా వస్తాడు. వచ్చి ఆ అనకాపల్లిలో వాళ్ళ మరదలి ఇల్లు ఉంటుంది, వాళ్ళ మరదలి ఇంటికి వస్తాడు. కథ ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, బావా విశాఖపట్నంలో అక్కా పిల్లలు బాగున్నారా అని అడుగుతుంది ఈ మరదలు. అడిగితే ఇతను అప్పుడే చక్కగా గడ్డ పెరుగులో ఆవకాయ బద్ద నంచుకుంటూ ఉన్నాడు అని ఉంటుంది. అంటే సృష్టిగా భోంచేస్తూ ఉన్నాడు అనమాట. గడ్డ పెరుగులో ఆవకాయ బద్ద నంచుకొని సృష్టిగా భోంచేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా గబగబా క్యారియర్ తీసుకొని మళ్ళీ బయటపడ్డాడు. అంటే భోంచేశాడు, మళ్ళీ క్యారియర్ తీసుకున్నాడు. వెళ్తూ వెళ్తూ ఒక బ్లడ్ స్లైస్, ఆ బ్లడ్ సైడ్స్ నోట కరుచుకొని వెళ్ళాడు అని ఉంటుందండి కథలో. వెళ్తాట గబగబా. అక్కడ కూడా ఆ తుఫాను బాధితుల శిబిరం ఒకటి ఉంటుంది. వాళ్ళని కౌన్సిలింగ్, వాళ్ళకి సహాయం చేసేటువంటి శిబిరం. అక్కడ ఈ శిబిరంలో సహాయం చేసే కార్యకర్తలకి ఉప్మా వడ్డిస్తుంటారు. ఆ ఉప్మా 2 సార్లు తిన్నాడు అని ఉంటుంది. ఉప్మా మళ్ళీ అక్కడ ఉప్మా తిన్నాడు. సరే, తుఫాన్ బాధితులు అక్కడ అంటే దగ్గర పల్లెటూర్లలో విపరీతంగా తుఫాన్ వచ్చి వాళ్ళ ఇళ్ళన్నీ పాపం నిండిపోతాయి. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటిది వీళ్ళు లేదు, సిటీలో టెంట్ వేసుకొని మా దగ్గరకు వస్తే సహాయం చేస్తామంటే ఎవరు వస్తారు? అందువల్ల ఎవరు తుఫాను బాధితుడిని అని ఎవరు రారు. సరే, ఎవరన్నా వస్తే లేపు అని పక్క అతనికి చెప్పి ఇతను ఆ గుంజక ఆనుకొని నిద్రపోతాడు. మళ్ళీ 5:30 లేస్తాడు. ఆ 5:30కి లేచిన తర్వాత అక్కడి నుంచి దగ్గర పల్లెటూర్ల నుంచి ఒక 25 మంది పాపం అలసి సొలసి ఉంటారు. శిబిరం దగ్గరికి వస్తారు. ఒక 25 మంది నడుచుకుంటూ వస్తూ కనిపిస్తారు. వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ఈ కాళ్ళన్నీ కూడా బురద అంటి ఉంటాయి. ఒక సోడా ఇవ్వయ్యా, బాగా తల తిరిగిపోతున్నట్టుంది అని అంటారు. ఆ 25 మందిలో ఒకడు ఇతని దగ్గరకు వచ్చి,
సోడా కొట్టిస్తూ మీరు తుఫాను బాధితులా అని అడుగుతాడు. కాదండి అంటే, అయ్యో అనవసరంగా సోడా కొట్టానే, ఈ తుఫాను బాధితుల కోసం ఈ సోడాలు ఏర్పాటు చేయబడ్డాయి, సరే కొట్టానుగా తాగండి అని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటారు. కాదండి ఇక్కడి నుంచి 6 మైళ్ళ దూరంలో తుఫాను ప్రభావిత ప్రాంతం ఉంది, వాళ్ళకి పాపం అసలు నీళ్లు కూడా లేవు తాగటానికి, మేము విశాఖపట్నం నుంచి చపాతీలు తీసుకొని వచ్చాము, తలా 2 చపాతీలు ఇచ్చాము, పాపం సరిపోయినాయి, వాళ్ళకి అప్పటిదాకా తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు, ఈ 2 చపాతీల వల్ల రేపటిదాకా వాళ్ళు బతుకుతారని ఆశ వచ్చింది, నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు వాళ్ళకి తాగుదామంటే, ఆ వరద నీరే పాపం భయంతో వాళ్ళు తాగారు, మళ్ళీ రేపు ఇంటికెళ్ళి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి చపాతీలు చేసుకొస్తాము, వాళ్ళకి సరిపోయినాయి, అయితే మాకు తినడానికి లేకపోతే మాకు శోష వచ్చింది, అయ్యో భలేవాళ్లే, ముందు మీరు తిని వాళ్ళకి పెట్టకపోయారా అంటాడు. ముందు మేము తిని వాళ్ళకి మేము తినే కాడికి అసలు ఎందుకు విశాఖపట్నంలోనే తినచ్చు కదా, మేము ఇక్కడ దాకా ఎందుకు రావటము అనని, పశువులైతే అసలు ఏం లేవండి, పశువులు చచ్చిపోయినాయి, ఇంకా మనుషులే ఉన్నారు అంటే, ఓహో పశువులు ఏం కనిపించలేదా అంటే వాళ్ళంటారు, ఇప్పుడు అక్కడేం పశువులు కనిపించలేదు, ఇప్పుడు మటుకు ఒక పశువు కనిపించింది అని నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సరే ఇతను మళ్ళీ మరదలు ఇంటికి వస్తాడు. మరదలు ఇంటికి రాగానే మరదలు, బావా నువ్వు దేశ రక్షణ కోసం, తుఫాను బాధితుల రక్షణ కోసం ఎంతో శ్రమపడి వచ్చావు, ఉండు అని గబగబా ఒక పెద్ద గ్లాసులు హార్లిక్స్ పాలు కల్పిస్తుంది. ఆ తర్వాత నీకు వేడి నీళ్లు పెడతా ఉండు స్నానానికి అనంటే, అవును వేడి నీళ్లు పెట్టు, నా ఒళ్ళంతా అలసిపోయింది, గబగబా స్నానం చేయాలి అని అంటాడు. ఈ మరదలు వేడి నీళ్లు పెట్టడానికి లోపలికి వెళ్తుంది. ఇతను వంటగదిలోకి వెళ్ళి ఆ చాటలో ఉన్న వేరుశనగ పప్పు ఒక గుప్పెడు తీసుకొని బయటికి వచ్చి లెక్క పెట్టుకుంటూ తింటూ కుర్చీలో వాలాడు అనటంతో కథ పూర్తవుతుంది. అంటే కథకి ఇంకా వివరం చెప్పరు, అంతవరకే చెప్తారనమాట. సో ఇట్లా మాస్టారి కథలు మనకెంతో చక్కగా ఉంటాయండి. ఆ తర్వాత ఆశీర్వచనము అని ఒక కథలు ఉంది, ఈకే గారి కథలు, ధారా కథలు అనేటువంటి గ్రంథాల్లో. ఆశీర్వచనము అంటే ఇది మద్రాసు నగరము, ఆ మద్రాసు నగరంలో కోటీశ్వరుల ఇల్లు, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అది పొన్నుస్వామి చెట్టియార్ అనేటువంటి ఒక కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు చక్కగా ఆయన నామాలు పెట్టుకొని, చెట్టియార్ గారు కదండి, నామాలు పెట్టుకొని అప్పుడే పూజ పూర్తి చేసుకొని ఉయ్యాల బల్ల మీద ఆసీనుడవుతాడు. అప్పుడు ఆ పనివాడు వచ్చి, అయ్యా కోనసీమ నుండి ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, ఏదో వేదం చెప్తాట అనే కబురు చేస్తాడు. ఆ పనివాడు వచ్చి చెప్తాడు, సరే ప్రవేశపెట్టండి అంటాడు, లోపలికి రమ్మని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లోపలికి వచ్చి, అయ్యా అమ్మాయి పెళ్లి తలపెట్టాను, మీలాంటి సంపన్నులు ఏమైనా సహాయం చేస్తే నేను గట్టెక్కుతాను అని అంటాడు. ఫలితంగా నేను వేదం చదివి మీకు ఆశీర్వచనం చేస్తానండి అనని మొదలు పెడతాడు. ఓం గణానాన్త్వా అని మొదలు పెట్టగానే ఈ పొన్నుస్వామి చెట్టియార్ గారు ఆపమని సైగ చేస్తాడు. అదేమిటండి ఆపమని సైగ చేశారంటే, అప్పుడు అంటాడు, ఏమండి మీరు ఆశీర్వచనం, వేదం చదివి ఆశీర్వచనం చేస్తే నాకు సిరి సంపదలు వస్తాయంటారా అంటాడు. అయ్యా వేద పురుషుడి అనుగ్రహం వల్ల సకల దేవతలు కూడా ఆశీస్సులు ఇస్తారు, మీకు సుఖ సంతోషాలు సిరి సంపదలు వస్తాయి అంటారు. అంటే ఈ పొన్నుస్వామి చెట్టియార్ అంటారు అప్పుడు, అయితే ఈ వేదమేదో మీరే చదివి మీకు మీరే ఆశీర్వదించుకోవచ్చుగా, మీకే డబ్బులు వస్తాయి కదా, మీరు నాకు ఆశీర్వచనం ఇచ్చి నాకు డబ్బులు వచ్చి నేను ఆ డబ్బులు మీకు ఇచ్చి ఇంత గోల ఎందుకండి, ఈ ఆశీర్వచనం మీకు మీరే ఇచ్చుకుంటే మీకే డబ్బులు ఇస్తాయిగా అంటాడు. అంటే మాస్టర్ అంటారు ఇక్కడ, ఆ లౌక్యం తెలియని బ్రాహ్మణుడు ఈ ఎదురు చూడని ఈ సమాధానానికి నిశ్చేష్టుడై తల వంచుకున్నాడు అంటారు. అదే సమయంలో వాళ్ళ గురువు గారు వస్తారు. ఈ చెట్టియార్ గారి గురువు గారు అదే సమయంలో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. సరే గురువు గారు రావటము, గురువు గారికి మళ్ళీ పాదాభివందనం చేయటము ఈ హడావుల్లో ఉంటే, ఈ బ్రాహ్మణుడు ఇంకా సరేలే నేను వెళ్ళిపోదాం, వీళ్ళు హడావుల్లో ఉన్నారు అని వెళ్ళిపోబోతుంటే, ఆ వచ్చినటువంటి గురువు గారు ఈ బ్రాహ్మణుడికి కనుసైగ చేసి వెళ్ళొద్దు ఉండమని కనుసైగ చేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఉండిపోతాడు. అప్పుడు ఆ చెట్టియార్ గారిని అడుగుతారు ఈ గురువుగారు, ఏమయ్యా చెట్టియార్ ఎట్లా ఉన్నావు, నీ గోవులు బాగున్నాయ్యా అంటాడు. గోవులు బాగున్నాయంటే చాలా బాగున్నాయండి, గోవులు బోలెడు ఖరీదు పెట్టి నేను కొన్నాను, పైగా వాటికి
నేను నవనవలాడే గడ్డి ఎక్కడి నుంచో కాస్ట్లీ గడ్డి తెప్పించాను, మంచి తవుడు తెప్పించాను, తెలగపిండి తెప్పించాను, అందువల్ల నా గోవుల సంరక్షణ బాగుంది, అన్ని గోవులు ఎంత పాలిస్తాయో ఇవి 4 రెట్లు అధికంగా పాలిస్తున్నాయి అని అంటే అప్పుడు ఆ గురువుగారు అంటారు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావయ్యా అంటారు. ఏమిటండి తప్పు అంటే, నువ్వు బోలెడు డబ్బులు పెట్టి ఆవుల్ని కొంటాం, మళ్ళీ బోలెడు డబ్బులు పెట్టి దానికి గడ్డి, తెలగపిండి, తవుడు ఇవన్నీ కొని దానికి పెట్టడం, ఇవంతా దేనికి? ఈ తెలగపిండి, ఈ తవుడు, ఈ కుడితి అన్నీ నువ్వే తాగితే నీ నుండే బోలెడు పాలు వస్తాయి కదా, ఇంకా మళ్ళీ నువ్వు ఆవుకి పెట్టటము, ఆవు నుండి పాలు పిండటం ఇది ఎందుకు అంటే ఆ చెట్టియార్ గారు ఆశ్చర్యపోతారు. ఏంటి గురువు గారు ఇట్లా అంటున్నారంటే, అవునయ్యా, ఆ బ్రాహ్మణుడు ఆయన ఆశీర్వచనము మిగతా వాళ్ళ మీద పనిచేస్తుంది, అంతేగాని ఆయన ఆశీర్వచనం ఆయనకి ఇచ్చుకోవటం ఉండదు. ఎప్పుడు సృష్టిలో ఒకరికి ఒకరు, మనము క్రతువుల ద్వారా దేవతల్ని ప్రార్థన చేస్తాము, దేవతలు వర్షాలు కురిపిస్తారు. సృష్టిలో ఒకరికి ఒకరు అనేటువంటిది ఉంటుంది. అంటే తన ఆశీర్వచనము తనకు పనిచేయదు, తన ఆశీర్వచనము ఇతరుల మీద పనిచేస్తుంది. నీకు నువ్వు పాలు ఎట్లా అయితే ఇచ్చుకోలేవో తన ఆశీర్వచనము తనకు పనిచేయదు అని చెప్తారు. అప్పుడు ఆ చెట్టియార్ గారికి చక్కటి బుద్ధి వస్తుంది అని కూడా చెప్తారండి. అలాగా ఇట్లా మాస్టారి కథలు చెప్పుకోవచ్చు. కర్మసాక్షి అని ఒక కథ ఉందండి. ఈ కర్మసాక్షి కథ ఏమిటంటే, ఒక మహారాజు గారు ఉంటారు. ఆ మహారాజు గారికి ఒక కుమారుడు జన్మిస్తారు. సరే, ఆ కుమారుడి జాతకర్మ అయిపోతుంది. నామకరణ ఉత్సవం, ఆ నామకరణ ఉత్సవము కూడా చాలా వైభవంగా జరిపిస్తారు. ఆ నామకరణోత్సవానికి వచ్చినటువంటి జ్యోతిష్య పండితులు ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి 1000 నోళ్ళ పుడతాడు. ఈ పిల్లవాడు చక్కగా కుజ బలం కలిగినటువంటి వాడండి, చక్కటి ధైర్యవంతుడవుతాడు అంటాడు ఒక పండితుడు. చక్కటి బుధుడి బలం కలిగినటువంటి వాడండి, తెలివితేటలు కలిగినటువంటి వాడవుతాడు. చక్కటి గురుబలం ఉందండి, ఇతనికి వివేక శక్తి, చక్కటి వివేక శక్తి ఉంటుంది అని ఈ జ్యోతిష్యులందరూ కూడా ఆ పిల్లవాడి జాతకాన్ని చక్కగా వివరిస్తారండి. వీళ్ళందరికీ చక్కగా ధనధాన్యాలు, సత్కారాలు, వెండి పొన్ను కర్రలు, కాశ్మీరీ దుశ్శాలువ ఇవన్నీ కూడా లభిస్తాయి. ఈ జ్యోతిష్యులందరూ వెళ్ళిపోతారు. తర్వాత ఒక్క జ్యోతిష్కుడు మటుకు మిగులుతాడండి. ఈ మంత్రి గారు, అంటే రాజుగారు మంత్రి గారు వీళ్ళ సమక్షంలో ఈ చర్చ జరుగుతుంది. అప్పుడు ఈ జ్యోతిష్కుడు నీ మంత్రి గారు అడుగుతారు, ఏమయ్యా మరి నువ్వేం మాట్లాడవేంది, నువ్వేదో మితభాషలాగా ఉన్నావు, మన రాజుగారు చక్కగా మనల్ని అందరినీ పోషిస్తూ ఉన్నాడు, ఉన్న మాట సత్యమేదో చెప్పవయ్యా పర్వాలేదు అని అంటే, ఆ వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా ఉండనిచ్చి ఇతను ఆదిత్యదాసు పుత్రుడు, అయ్యా నేను ఆదిత్యదాసు పుత్రుణ్ణి, సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కలిగినటువంటి వాణ్ణి, నేను సత్యమే పలుకుతాను. వీళ్ళందరూ చెప్పారు. చెప్పినట్లుగానే ఇతనికి సంపదలు ఉంది, కీర్తి ఉంది, లేదా ఇతనికి మంచి శౌర్యము ఉంది, బాగుందండి. కానీ ఎంత చక్కటి చిత్రకారుడైనా సరే పగిలిపోయినటువంటి బొమ్మ, పగిలిపోయినటువంటి గోడ మీద చిత్రాన్ని కనుక చిత్రీకరిస్తే అది ఎలా ఉంటుంది? కనుక వీళ్ళు చెప్పిన ప్రకారం సంపదలు ఉన్నాయి, ఇక్కడ చక్కటి ధీమంతుడు, ఇతడు పరాక్రమవంతుడు, అన్నీ నిజమే. కానీ ఇతనికి ఆయుష్ లేదు. ఈ ఆయుష్ ఎప్పటి వరకు ఉన్నది అంటే, ఇతనికి 13వ ఏట 12 గడియల 12 విగడియలకు ఇతను మృత్యువాత పడేటువంటి అవకాశం ఉన్నది. ఇది నా గణితంలో ఇది లెక్కదేలుతూ ఉన్నది, నా జ్యోతిష్ శాస్త్రంలో నా లెక్కల ప్రకారము ఇది రుజువుతూ. అయితే భగవదిచ్చ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా స్వామి, కనుక ఈ పిల్లవాడిని మీరు జాగ్రత్తగా కాపాడండి, సూర్యుడి అనుగ్రహం వల్ల ఈ పిల్లవాడికి మంచి జరుగుగాక అని అంటాడు. అంటే ఆ మంత్రి గారు ఏం చేస్తారంటే, సరే ఇతన్ని ఏం కోప్పడరు. మంత్రి గారు ఏం చేస్తారంటే, సరే అందరిలాగా నీకు కూడా సన్మానం చేస్తామంటే ఇతను సన్మానాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ఇది సమయము కాదు, నేను సన్మానాన్ని స్వీకరించను అని వెళ్ళిపోతారు. ఇంకా రాజుగారు మంత్రి గారు ఆలోచించి ఇతన్ని 1000 కన్నులతో కాపాడుతూ ఉంటారండి. ఇతను కొంచెం పెద్దవాడు, నేను సరదాగా వేటకెళ్తాను బయటికి అన్నా కూడా పంపించరు. ఆ రాజభవనంలోనే ఇతనికి పాఠశాల కానీ క్రీడలు కానీ ఏవైనా సరే
ఆ రాజభవనంలోనే ఏర్పాటు చేస్తారు. ఇతనికి అన్నీ కూడా రాజభవనంలోనే ఏర్పాటు చేస్తారు. సరే, ఆ సమయం రానే వస్తుంది. అంటే 13వ ఏట 12 గడియల 12 గడియలకు అని ఖచ్చితంగా చెప్పాడు కదండి. ఆ రోజు వస్తుంది. మళ్ళీ ఈ ఆదిత్యదాసు పుత్రుడు అక్కడికి వస్తాడు. అయ్యా, నేను చెప్పినటువంటి రోజు ఆసన్నమైంది, అందువల్ల ఈ పిల్లవాడిని మనం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి అని ఈ రాజుగారు, మంత్రి గారు, ఈ ఆదిత్యదాసు పుత్రుడు కనుక వీళ్ళ ముగ్గురు వచ్చి ఈ పిల్లవాడిని కనిపెట్టుకొని ఉంటారు. ఈ పిల్లవాడు మేడ పైన ఉంటాడు. అమాత్యుడు, ఈ మంత్రి గారు అరగంటకి పైకి వెళ్ళి చూస్తూ ఉంటాడండి. వీళ్ళు ఏదో శాస్త్ర చర్చల్లో పడతారు. శాస్త్ర చర్చల్లో పడేసరికి ఇతను చెప్పిన టైంకి 2 విఘడియలు దాటిపోతుంది. అరే దాటిపోయిందే, మనం చూసుకోలేదని గబగబా మేడ మీదకి వెళ్తారు. ఆ మేడ మీద ఆ పిల్లవాడు ఉండడు. ఆ పరిచారికను అడిగితే ఆ పరిచారిక అంటుంది, ఇప్పుడే డాబా మీదకి వెళ్ళాడు అంటుంది. వీళ్ళు మళ్ళీ గబగబా డాబా మీదకి వెళ్ళి చూస్తే ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడు. ఈ జ్యోతిష్కుడు ఏం చెబుతాడంటే, ఇతను ఒక అడవి పంది, ఆ అడవి పంది చేత చనిపోబడతాడు అని చెప్తాడు ముందే. సరే, ఆ పిల్లవాడు పైకి వెళ్ళేసరికి, డాబా మీదకి వెళ్ళేసరికి చనిపోయి పడి ఉంటాడు. చూసేసరికి ఏమవుతుందంటే, ఈ గుప్తరాజుల ఒక సింబల్ అయినటువంటి వరాహము, కంచు విగ్రహమైనటువంటి వరాహము ఆ మేడ మీద ఒక స్తంభం మీద ఉంటుంది. ఆ కంచు వరాహ విగ్రహం వచ్చి ఈ పిల్లవాడి మీద పడి పిల్లవాడు చచ్చిపోతాడు. అంటే వరాహ విగ్రహము పడి చనిపోతాడు. సరే, రాజుగారు ఈ 12 రోజుల కార్యక్రమాలు పూర్తి చేస్తారండి. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత 13వ రోజు పెద్ద మీటింగ్ పెట్టి రాజుగారు ఏం చెప్తారంటే, ఇతను సకల శాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా కూడా దాని సిద్ధి ఆ పండితుడి శుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మశుద్ధి, ఆత్మ పరిశుద్ధి, సత్యవాక్యు, నిర్భీతి, నిష్కపటత్వము, లౌక్యం లేకపోవటం అనేటువంటివి బ్రహ్మత్వాన్ని స్థాపిస్తాయి, కానీ పాండిత్యము కాదు. కనుక ఈ నిష్కపటత్వము, నిర్భీతి ఇవి ఉండాలయ్యా. కనుక అప్పుడు చెప్తాడు, ఇతని పేరు మిహిరుడు. కనుక ప్రస్తుత సదస్సులో వరాహ విషయాన్ని దర్శించి సమన్వయించగలిగినందువల్ల ఈయనను వరాహమిహిరుడు అనేటువంటి బిరుదుతో సత్కరిస్తున్నాను. శాస్త్ర తేజస్సుతో పాటు ఇతని కీర్తి సముద్రాలు దాటి ఆచంద్ర తారార్కం కావాలి అని రాజుగారు చెప్తారండి. నాకు జరిగిందేదో జరిగింది, కానీ ఇతని పేరు మిహిరుడు. ఈ సన్నివేశం ద్వారా ఇతనికి వరాహమిహిరుడు అనేటువంటి పేరు ప్రసిద్ధమవుతుంది అంటాడు. అంటే వరాహమిహిరుడి కథ అండి ఇది. ఆ జ్యోతిషాస్త్ర ఆయన ఆ వేత్త, ఆయన పేరు వరాహమిహిరుడు, ఆయన కథ ఇది. అంటే కథ మొదట్లోనే ఇది వరాహమిహిరుడి కథ, ఇతని పేరు వరాహమిహిరుడు, ఇతని పేరు మిహిరుడు అని ఉండదు కథ మొదట్లో. ఇది కొసమెరుపు అనమాట. అంటే ఆదిత్యదాసుని పుత్రుడు అని ఉంటుంది, చివర్లో వరాహమిహిరుని కథ ఇది అని వస్తుందన్నమాట. సో ఇట్లా కథలో ధ్వని అంటారు. కథ డైరెక్ట్గా చెప్పరు, ఆ నీతి కూడా డైరెక్ట్గా చెప్పరు. అది వ్యాఖ్యానాత్తు విశేషత, మనం వ్యాఖ్యానించుకుంటే ఆ నీతి మనకి చక్కగా అర్థమవుతుంది. సరే, ఇంకొక కథ చెప్పుకుందాం. కర్మ జిందాబాద్ అని ఒక కథ. ఈ కథలో పేర్లు కూడా చూడండి, మాస్టర్ ఆ పాత్రల పేర్లు కూడా ఆ పాత్ర స్వభావాన్ని బట్టి పేర్లు పెడతారు. ఇందులో ప్రారంభంలో ఏంటి, చిట్పటానంద స్వామి అని ఒక ఆయన ఉంటాడు, ఒక గురువు గారు, చిట్పటానంద స్వామి అనే పేరు. ఈయన ఏంటంటే, ఈయన కర్మ మానవోయ్ జ్ఞానమరాయవోయ్ ఈయన సిద్ధాంతం ఇది, అది బోధిస్తూ ఉంటాడు. కర్మ మానవోయ్ జ్ఞానమరాయవోయ్. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, శ్రీకృష్ణుడు గీతలో ఏమన్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను వదిలే, అన్ని కర్మలు వదిలే అన్నాడు. కనుక జ్ఞానము ద్వారా మనం స్వర్గానికి వెళ్తాము, కర్మము ద్వారా మనం నరకానికి వెళ్తాము, ఇది ప్రబోధిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇతను చక్కగా పాలిష్ చేయించుకుంటాడు శిష్యుల చేత, 1000 బిందెలతో స్నానం చేస్తాడు. షడ్రసోపేతమైన బ్రహ్మాండమైన భోజనాన్ని శిష్యులు తయారు చేస్తారు. అంటే భోజనం 5 స్టార్ల హోటల్లో ఉండేటువంటి భోజనం కన్నా కూడా మంచి క్వాలిటీ అయిన భోజనంట. ఆ భోజనం తయారు చేసి ఇతనితో పాటు శిష్యులందరూ కూడా ఆ భోజనాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ మనకి డైరెక్ట్గా చెప్పరు ఏంటి, అంత కాస్ట్లీ భోజనము కర్మ వద్దు అనేటువంటి సన్యాసి
ఆయనకి అంత కాస్ట్లీ భోజనం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకెవరైనా కర్మ చేస్తేనేగా వచ్చేది. అంత షడ్రసోపేతమైన భోజనం ఈయన శిష్యులందరికీ వచ్చిందంటే ఇంకెవరో కర్మ వెనకాల చేస్తున్నారనేగా అర్థం. కానీ ఈయనేం బోధిస్తున్నాడు? కర్మ మానవోయ్ జ్ఞానమరయవోయ్ అని బోధిస్తూ ఉన్నాడండి. సరే, ఇతని దగ్గరికి ఆ రోజే ఒక శిష్యుడు చేరతాట. ఇతని దగ్గరికి చేరతాడు. అతని పేరేంటి? ఆ శిష్యుడి పేరు లోకజ్ఞానము. అతని పేరు చూడండి, ఎక్కడన్నా ఉంటుందండి అంటే ఆ పాత్ర స్వభావాన్ని బట్టి పేరు అనమాట. లోకజ్ఞానం అనేటువంటి శిష్యుడు. అతను అడుగుతాడు, ఏమండి మేమంతా కర్మ పార్టీ, కర్మ జిందాబాద్, మేమంతా జ్ఞానం పార్టీ, జ్ఞానం జిందాబాద్ అంటుంటారు గురువు గారు. ఈ లోకజ్ఞానం అనే శిష్యుడు అంటాడు, ఏమండి కర్మలు లేకపోతే అసలు తిండి ఎట్లా వస్తుంది అంటే, కర్మ చేయకపోతే ఎట్లా? కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా మనం ఉండలేం కదా అంటే, అక్కర్లేదు, ఇప్పుడు నేను చూడు, నేను ఎలా ఉన్నాను, నేను ఏ కర్మ చెయ్యట్లేదు, నేను బాగున్నానా లేదా అని అంటాడు గురువుగారు. మీకంటే శిష్యకోటి ఉన్నారండి, మాబోటి వాళ్ళకి కర్మ పని చేయకుండా ఎట్లా జరుగుతుందండి అని అంటాడు ఈ లోకజ్ఞానం అనేటువంటి శిష్యుడు. అతను అంటాడు, ఈ జ్ఞానము వచ్చేదాకా కర్మలు చేయాలి, జ్ఞానం వచ్చేదాకా కర్మలు చేయాలి, జ్ఞానం వచ్చాక ఇంకా కర్మలు చేయాల్సినటువంటి పని లేదు. అంటే పై అంతస్తుకు వెళ్ళాక ఇంకా కింద అంతస్తుతో పని లేదు, కింద అంతస్తుతో సంబంధము తెంచుకోవచ్చు అని అంటాడండి ఆ గురువు గారు. ఏమండి అప్పుడు మళ్ళీ ఆ శిష్యుడు అడుగుతాడు, అయితే పై అంతస్తుకు వెళ్ళాక కింద అంతస్తును నిర్మూలించేయవచ్చా అని అడుగుతాడు. అప్పటికే అతనికి నిద్ర వస్తుందట. గురువు గారికి ఒక చేత్తో ఇట్లా చరిచినట్టుగా చరిచి నవ్వుతూ, ఆ నిర్మూలించవే అని అంటే ఏంటి, ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అన్నట్టు అనమాట. సరే, ఆ శిష్యుడు వెళ్తూ వెళ్తూ, అయ్యా నేను మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను, రేపు గృహప్రవేశం మాది, ఉదయమే 6 మీకు కారు పంపిస్తాను గురువుగారు, మీరు తప్పకుండా రండి అని చెప్పి ఆ లోకజ్ఞానం అనేటువంటి శిష్యుడు వెళ్తాడు. ఉదయం 6 గంటలకల్లా ఈ గురువుగారికి కారు వస్తుంది. కారులో వెళ్తాడు. ముందు ఆయన చిన్న ఒక ప్రసంగం లాంటిది చేస్తారు గురువు గారు. తర్వాత ఆయన సువర్ణ హస్తాలతో ఆ గుమ్మడికాయ పగలగొట్టి ఈ లోకజ్ఞానము, ఆయన భార్య, ఈ గురువు గారు ముగ్గురు లోపలికి ప్రవేశించి గృహప్రవేశం చేస్తారు. ఈ గృహప్రవేశం ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్లో, కింద ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోర్ గృహప్రవేశం అంటే పై అంతస్తు గృహప్రవేశం. ఈ గృహప్రవేశం చేయగానే అక్కడ బుల్డోజర్ల శబ్దాలు, మోతలు బాగా భీకరంగా వినిపిస్తాయిట. చౌదరి గారు వచ్చారా, ఈ బుల్డోజర్లు తీసుకొచ్చారా, ఎంతసేపు పడుతుందండి అని అడుగుతాడు ఈ లోకజ్ఞానం అనేటువంటి శిష్యుడు. ఆ బుల్డోజర్ తెచ్చినంత ఒక అరగంటలో పనంతా పూర్తవుతుంది అంటాడు. వీళ్ళందరూ పై అంతస్తులో ఉన్నారు. సరే అయ్యా మీరు టిఫిన్లు చేయండి, నేను ఇప్పుడే వస్తాను అంటారు గురువు గారితో ఈ శిష్యుడు. లోకజ్ఞానం ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మరేం లేదండి, పై అంతస్తుకు వెళ్ళాక కింద అంతస్తుతో పని లేదన్నారు కదా, కింద అంతస్తు అంతా కొట్టేయిస్తున్నాను, బుల్డోజర్లు వచ్చినాయి, మీకేం పర్లేదు, మీరు టిఫిన్లు చేస్తుండండి అని ఆ అద్దం తలుపు దగ్గరికి వేశాడు. దగ్గరికి వేస్తే అది లాక్కబడిపోతుందట. లాక్కబడిపోయింది. ఇతను కిందకు వచ్చేస్తాడు ఈ లోకజ్ఞానం అనే శిష్యుడు. ఇంకా కింద కొట్టేయిస్తున్నారు. పైన ఆ శిష్యులేమో హాహాకారాలు చేస్తారట, ఈయనేమో పెద్ద పెద్దగా అరుస్తారట, లోకజ్ఞానం ఇట్రా అని. ఈయనేమో ఎంతసేపటికి ఈ శిష్యుడు రాడు, ఆ అద్దం గోడకేసి తల బాదుకుంటాడట. ఈ సరే అని లోపలికి వచ్చేటట్టు పిలిస్తే ఈ శిష్యుడు మళ్ళీ లోపలికి వెళ్ళి గురువుగారితో, ఏమిటి స్వామి, ఏమిటి పిలిచారంటే, అయ్యా బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు నేను అట్లా చెప్పను, ఏమిటంటే నా తప్పు తెలిసింది, క్రింద అంతస్తు లేనిదే పై అంతస్తు నిలువదు, కర్మ అనే క్రింద అంతస్తు లేనిదే జ్ఞానము అనే పై అంతస్తు నిలవదు. కర్మ చేయటం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల కర్మ బాగా చేసేటువంటి కౌశలం వస్తుంది. అంటే కర్మ చేయటం ద్వారా జ్ఞానం వస్తుంది, ఈ జ్ఞానం ద్వారా ఆ కర్మని ఇంకా బాగా చేసేటువంటి కౌశలం వస్తుంది. అంటే పని చేయటము, తెలుసుకోవటము, ఈ రెండు ప్యారలల్గా జరగాలి. కనుక నాయన నాకు తెలిసింది, జ్ఞానం వల్ల కర్మ అయితే బాగా చేసే కౌశలం వస్తుంది, ఇవి పరస్పర ఆశ్రయాలు, ఇంటర్ డిపెండెంట్, ఒకే నాణానికి 2 ముఖాలు. కర్మ లేని జ్ఞానము వ్యర్థము, జ్ఞానం లేని కర్మ నిరర్ధకము అని నాకు తెలిసింది నాయన. ఇంకా సన్యాసాన్ని వదిలేసి నేను చక్కగా ఏదైనా పొలంలో పనిచేసుకుంటాను అని అంటాడు ఆ గురువు గారు. కనుక చూడండి, ఇది చిన్న కథ ద్వారా ఎంతో తత్వాన్ని
మనకి మాస్టర్ చక్కగా ప్రసాదించారు. ఇటువంటి కథలకు సంబంధించిన గ్రంథాలు ఉన్నాయండి. ఆ గ్రంథాలన్నీ కూడా మనం చక్కగా చదువుకోవచ్చు, పిల్లలకు కూడా నేర్పచ్చు అని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవ.